ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4-5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఇక ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో అకాల వర్షంతో గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోయింది. పెద్దవాగు ప్రాజెక్టు గండిపడడంతో తెలంగాణలోని 4 గ్రామాలు, ఏపీలోని 10 గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటు పెద్దవాగు ప్రాజెక్టుని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సందర్శించాయి. పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు 24,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో దిగువ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. బచ్చువారిగూడెం గ్రామం వద్ద పెదవాగు నుండి వరద నీరు రావడంతో వంతెనపై సుమారు 30 మంది కూలీలు, గ్రామస్తులు వరద నీటిలో చిక్కుకున్నారు. అశ్వారావుపేట మండలంలో నిన్న రాత్రి వరదల్లో చిక్కుకున్న 28 మందిని తెలంగాణ, ఏపీ నుంచి ఒక్క హెలికాప్టర్ సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రాజెక్టు వద్ద 3 చోట్ల గండిపడింది. దీంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. అటు ఏపీలోని 10 గ్రామాలు, ఇటు తెలంగాణలో కొన్ని గ్రామాలని వరద నీరు చుట్టుముట్టని తెలుస్తోంది. గేట్లు ఎత్తడం వల్లే ఇలా జరిగిందా? అసలు ప్రజెంట్ పరిస్థితి ఏంటి? బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుండి వరద రావడంతో అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టుకు సామర్థ్యానికి మించి, అంటే వాస్తవంగా అక్కడ 35 క్యూసెక్కుల నీరు వరకే ఉన్న పరిస్థితి ఉంది. దానికన్నా ఎక్కువ 65 పైగా 85 క్యూసెక్కుల నీరు అర్ధరాత్రి రావడంతో భారీగా వరద రావడంతో అప్పటికే 3 గేట్లు ఎత్తివేశారు. కానీ ఒక గేటు మొరాయించడంతో అయిపోయింది. అయినా పై నుండి వరద గేటు పై నుండి కూడా వరద ఉంచి రావడంతో కింద దిగువకు అదే 3 గ్రామాలతో పాటు ఇటు 7 గ్రామాలు ఏపీకి సంబంధించినటువంటి 7 గ్రామాలు, ఇటు 4 గ్రామాలు తెలంగాణలో పూర్తిగా వరద పోటెత్తింది. పై నుండి ఇటు పక్కన ఉన్నటువంటి గేట్లు పక్కన ఉన్నటువంటి కరకట్ట కూడా తెగిపోవడంతో పూర్తిగా ఆంధ్రాకు సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించి పూర్తిగా వరదలో మునిగిపోయిన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా నిన్న చూసాం. అయితే మరి 2 రోజుల పాటు వర్ష ప్రభావం కూడా వాతావరణం శాఖ చెబుతుంది. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని కూడా ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెడ్ అలర్ట్ కూడా అమలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే మరి పైన ఎగువ నుండి వర్షాలు కురిస్తే రానున్న ఈ 2 రోజుల్లో కూడా పెద్దవాగుకి కూడా వరద పోటెత్తే అవకాశం ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు జిల్లా యంత్రాంగం. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్వయంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దారి ఆదినారాయణతో పాటు జిల్లా కలెక్టర్ యతీష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజుతో పాటు పోలవరం ఎమ్మెల్యే స్వయంగా అక్కడ పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైతే సుమారు 2,500 ఎకరాలకు పైగా పూర్తిగా నీటి మునిగాయి. భారీ నష్టం అయితే వాటిల్లింది. ఈ వర్ష ప్రభావం తగ్గిన తర్వాత అక్కడ ఎంత నష్టం వాటిల్లింది అనేది కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా భరోసా ఇచ్చారు. ఆర్థికంగా కూడా నష్టం పోయిన వారికి కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు జిల్లా భద్రాచలం కూడా పూర్తిగా వరద అయితే పోటెత్తుతుంది. ఇప్పుడైతే 25 అడుగుల వరద అయితే చేరుకుంది భద్రాచలం. గతంలో కూడా చూసినట్టయితే 73 అడుగులు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. జూలై, ఆగస్టు నెలలో పూర్తిగా వర్ష ప్రభావం ఉన్న ఇక్కడ పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలకు పూర్తిగా జలమైన పరిస్థితి అయితే ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్దవాగుకి భారీ వరద చేరుకుంది. 1989లో ఇదే సంఘటన జరిగింది. ఆ తర్వాత ఈ రోజు పూర్తిగా వరద రావడంతో చుట్టుపక్కల క్షణంగా వచ్చిన వరదతోటి అక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఆ చెట్లపైకి ఎక్కి ఆర్తనాదాలతో కాపాడండి అని కూడా ఆర్తనాదాలు చేసిన పరిస్థితి. పూర్తిగా చెట్లు కావచ్చు, అక్కడ ఉన్న పశువులు కూడా వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం తరలించారు. అయితే 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉందన్నగా ఎటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయని కూడా జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఇటు
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కాదు, స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. రానున్న 2 రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతంగా చూస్తున్నాం. సంతోష్. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.